కవరేజ్ ఉందా? కింద పెట్టేసి ఫోటో పెట్టాలి సార్. అదే తక్కువ, బాగా తక్కువ సార్. ఓన్లీ చార్టేనా? చాట్ కింద పడాలి. స్టాప్ చేయాలా? ఎంత పర్సెంట్ సెన్సిటివ్? 97 సార్. స్పెసిఫిసిటీ 98 వరకు ఉంటుంది. మళ్ళీ మేము ఏం చేస్తాం, మళ్ళీ మెషిన్ చేసేసి ఇది అయిన తర్వాత మళ్ళీ అది చేస్తాం. కోరుట్ల మెడికల్ ఇక్కడ కూడా ఇవి ఓకే. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్లో భాగంగా 6 హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్టర్ చేయబడతాయి. అయితే హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సింగిల్ క్లినిక్స్, పాలిక్లినిక్స్, తర్వాత ఆయుష్ సంబంధించినవి అన్నీ కూడా హాస్పిటల్స్ కింద రిజిస్టర్ చేయబడతాయి. ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రేట్స్ ఓపీ కావచ్చు, ఐపీ కావచ్చు, సర్జికల్ కావచ్చు, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి, వాటికి ఏమైనా ఛార్జెస్ ఎట్లా చేస్తా ఉన్నారు. ఆ ఛార్జెస్ గురించి ప్రజలకు తెలుసా లేదా, వాళ్ళకి చెప్పి చేస్తున్నారా లేదా ఇంత ఛార్జ్ అని. సో చెప్పాల్సిన బాధ్యత అనేది హాస్పిటల్స్ మీద ఉంది. సో ఆ రేట్ ఇందులో మెయిన్ ఏంటంటే, మనం ఎట్లా ఇన్సూర్ చేస్తాం మా సైడ్ నుంచి అంటే, ఆ ఛార్జెస్ అనేది డిస్ప్లే చేస్తున్నారా లేదా, ఓపీ కానీ ఐపీ కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, సపోజ్ ఆక్సిజన్ పెట్టినా, నెబులైజర్ పెట్టినా, ఏమైనా మైనర్ ప్రొసీజర్స్ కానీ, సర్జరీస్ కానీ, తర్వాత ఏమైనా లేజర్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేసినా, తర్వాత వేరే ఏ ప్రొసీజర్ అయినా మెడికల్ సర్జికల్ సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ, బెడ్ ఛార్జెస్ కానీ, ఐసీయూ ఛార్జెస్ కానీ, నర్సింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా సపోజ్ ఏమైనా వెంటిలేటర్ పెడితే ఎంత ఛార్జ్, ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం. సో అందులో భాగంగా మా ప్రోగ్రామ్ ఆఫీస్ అందరూ, డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తా ఉన్నాం. రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిన హాస్పిటల్స్ అన్నీ విజిట్ చేస్తాం. వెళ్ళిన తర్వాత ఓపీ సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి, ఛార్జెస్ డిస్ప్లే చేసినా లేదా, ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా, తర్వాత ఐపీ సంబంధించిన చార్ట్ డిస్ప్లే చేశారు లేదా, సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేశారు లేదా. సో ఇవన్నీ కూడా వాళ్ళని మేము వెరిఫై చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వాళ్ళు కొంచెం నాన్ కాంప్లైంట్ ఉన్నారో అట్లాంటి వాళ్ళకి చెప్తాము. కొంతమంది నోటీసెస్ కూడా ఇష్యూ చేయాలి. కొన్ని ల్యాబ్స్ ఇందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఈ ఛార్జెస్ అనేటివి, ఏ రకమైన ఛార్జెస్ అయినా కూడా, సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన ఉంటుంది. అది కూడా అందరికీ తెలిసే విధంగా ఓపీడీలో కానీ, ఐపీడీలో కానీ, వార్డ్ సైడ్ కూడా పెట్టి వాళ్ళకి తెలిసేటట్టు మనం ఫ్లెక్సీ కానీ ఒక డీటీవీఎస్సీ పెద్ద షీట్లో కానీ పెట్టాల్సిన అవసరం ఉంది. అందరు కనబడే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది. సో ముందు కూడా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము చెక్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ ఆఫీస్ అందరు కూడా. సో ఇట్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మనకు సరిగా మన జిల్లాలో అమలు కావడానికి ఇందులో దోహదం చేస్తాం అనుకుంటున్నాను. సో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు అందరూ కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాను.